గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ నోవా అజయ్ కుమార్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఒక వ్యక్తి మన ముందు స్పృహ తప్పి పడిపోయినప్పుడు, ఆ వ్యక్తి అచేతనంగా ఉండిపోయినప్పుడు మనం ఆ వ్యక్తి ఎడల ఎలా స్పందించాలి, ఆ వ్యక్తికి ఎలా సహాయపడాలి, ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని నిలపడానికి మనం ఏదన్నా చేయగలమా? స్పృహ తప్పిన వ్యక్తికి మనం వెంటనే ప్రారంభించవలసిన ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి, అవగాహన కలిగి ఉండాలి. స్పృహ తప్పిన వ్యక్తి దగ్గరకి మనం వచ్చి ఆ వ్యక్తిలో స్పందన ఉందా లేదా చూడాలి. మొట్టమొదట ఏం తెలుస్తుంది? ఆ వ్యక్తిని మెల్లగా కదిలించి, ఆ వ్యక్తి స్పృహలో ఉంటే మనం ఆ వ్యక్తిని అడగాలి, మీరు బాగున్నారా, మీ పేరేంటి అని అడగాలి. అంటే ఆ వ్యక్తిని మాట్లాడించడం అన్నమాట. ఆ వ్యక్తి స్పందించినప్పుడు మనం ప్రమాదము లేదు అని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ స్పందన లేకపోతే వెంటనే చర్యలు ప్రారంభించాలి. ఆ చర్యలు ఏమిటంటే, ప్రక్కనున్న వారి సహాయాన్ని కోరాలి, లేదా అంబులెన్స్ సర్వీసెస్ని మనం పిలవాలి, ఫోన్ చేయాలి, 108ని డయల్ చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే సహాయాన్ని కోరాలి. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే చేయలేము, మనకి ఇంకొకళ్ళ సహాయం కావాలి కాబట్టి. ఎందుకంటే ఆ వ్యక్తిలో స్పందన లేదు కాబట్టి అత్యవసర పరిస్థితిలో ఉన్నాడు అని అర్థం. ఇక మూడోది, ఆ వ్యక్తిలో శ్వాస ఉందా, బ్రీతింగ్ ఉందా చెక్ చేయాలి. ఛాతీ కదులుతుందా లేదా, అంటే ఊపిరితిత్తులు శ్వాస తీసుకుంటున్నాడా లేదా ఊపిరితిత్తుల ద్వారా. మనం గుండె మీద చేయొచ్చు, చూడొచ్చు, గుండె స్పందన ఉందా లేదా, పల్స్ ఉందా లేదా, ఇది మనం చేయగలం. ఇంకా మనం ఆ వ్యక్తి ముక్కు దగ్గర శ్వాస తీసుకుంటున్నాడా లేదా చూడాలి. ఒకవేళ శ్వాస ఉంటే, నాలుగో విషయం మనం ఏం చేయాలంటే, శ్వాస తీసుకుంటున్నాడు, ఆ వ్యక్తిని ఏం చేయాలంటే రికవరీ పొజిషన్లో పెట్టాలి. అనగా ఆ వ్యక్తిని ప్రక్కకు తిప్పడం, సైడ్ పొజిషన్ అంటారనమాట. ఇలా చేయడం ద్వారా ఒకవేళ వామిటింగ్ చేసుకున్న ఆ వ్యక్తి శ్వాస నాళాల్లోకి వెళ్లకుండా, అంటే బ్లాక్ కాకుండా సహాయపడుతుంది. వెంటనే ఇది మనం చేయాల్సింది, ఆ వ్యక్తిని ప్రక్కకు తిప్పడం. ఇక ఐదోది, శ్వాస లేకపోతే మనం ఏం చేయాలంటే వెంటనే సిపిఆర్ ప్రారంభించాలి. ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్ ఎడల అవగాహన కలిగి ఉండాలి. కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు. అనగా గుండె మీద ఒత్తిడి 1 నిమిషానికి 100 నుండి 120 సార్లు ఒత్తుతూ ఉండాలి. ఇది ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఒకవేళ ట్రైనింగ్ అయి ఉంటే, అవగాహన కలిగి ఉంటే, ఆ వ్యక్తి శ్వాస అందించే ప్రక్రియను కొనసాగించటం, అనగా ఆ వ్యక్తి ప్రాణాన్ని నిలపడానికి మనం మౌత్ టు మౌత్ మనం ఏమి ఇవ్వాలంటే అతడికి బ్రీతింగ్ ఇవ్వాలి. ఇది ఎంతగానో మేలు చేస్తుంది ఆ వ్యక్తి ప్రాణాన్ని నిలపడానికి. ఇక ఆరోది, ఆ వ్యక్తి మీద బట్టలు, వస్త్రాలు ఏమైనా టైట్గా ఉన్నాయా, గట్టిగా కట్టబడి ఉన్నాయా, వాటిని వదిలిచేయాలి, సడలించాలి. ఇక ఏడోది, ఆ వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయం ముందు నీరు కానీ ఆహారం కానీ ఇవ్వకూడదు. ఇక 8వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వ్యక్తిని గమనిస్తూ ఉండాలి. శ్వాస కొనసాగుతుందా, పల్స్ ఉందా, తదుపరి అంబులెన్స్ వచ్చేదాకా లేదా ఈ వ్యక్తికి హాస్పిటల్లో చికిత్స అందే వరకు కూడా మనం ఆ వ్యక్తిని గమనిస్తూ, ఆ వ్యక్తి గుండె స్పందన ఎలా ఉంది, శ్వాస ఎలా తీసుకుంటున్నాడు, పల్స్ ఎలా ఉంది, ఆ వ్యక్తి మన మాటలకు స్పందిస్తున్నాడా లేదా అని ఆ వ్యక్తిని కనిపెట్టి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా, చికిత్స అందే వరకు కూడా మనం ఆ వ్యక్తి ఎడల శ్రద్ధ కలిగి ఆ వ్యక్తిని కనిపెడుతూ సత్వర తగు సహాయం అందించే వరకు కూడా మనం చొరవ తీసుకోవాలి. అయితే ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, స్పృహ తప్పిన వ్యక్తిని మనం గట్టిగా అటు ఇటు కదిలించకూడదు. ఆ వ్యక్తి ముఖంపై ఎక్కువ నీళ్ళు చల్లుతారు చాలామంది. ఆ పని చేయకూడదు, ఇది ప్రమాదం. ఆ వ్యక్తికి సహాయం చేసే ప్రక్రియ ఎంత మాత్రం ఆలస్యం కాకూడదు. కాబట్టి ఈ యొక్క ప్రథమ చికిత్స, స్పృహను కోల్పోయిన వ్యక్తికి ఇప్పుడు నేను చెప్పిన విధానంలో మనం ఖచ్చితంగా సహాయం చేయగలిగితే ఆ వ్యక్తి ప్రాణాన్ని నిలపడానికి మనం కూడా కారణమవుతాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాల ఎడల మీరు అవగాహన కలిగి ఉండండి, నేర్చుకోండి. అవసరమైనప్పుడు, ఎవరైనా స్పృహ కోల్పోయినప్పుడు వీటి ద్వారా ఆ వ్యక్తికి మీరు సహాయం చేయడం ద్వారా ఆ వ్యక్తి ప్రాణాన్ని నిలిపిన వారు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.